ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. మీరు వింటున్నారు ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం అందిస్తున్న కార్యక్రమాలు. రహదారులు వాహనాల రాకపోకలకు మాత్రమే కాదు, అందరి భద్రత కోసం ఉండాలి. ప్రమాదాలకు వివిధ కారణాలున్నా అతివేగం ఎక్కువ మందిని బలి తీసుకుంటోంది. రోడ్డు ప్రమాదాలను తగ్గించి ప్రజల్లో అవగాహన పెంచడానికి జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవం పేరిట భారత ప్రభుత్వ రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ ద్వారా నిర్వహించబడే ఒక ముఖ్యమైన కార్యక్రమం. దీన్ని ప్రతి సంవత్సరం జనవరి నెలలో నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ఈ 2026వ సంవత్సరంలో సడక్ సురక్ష జీవన్ రక్ష అంటే రోడ్డు భద్రత జీవిత రక్షణ అనే థీమ్తో ఈ మాసోత్సవం నిర్వహిస్తున్నారు. ఇది మానవ జీవితాన్ని రక్షించడానికి రోడ్డు భద్రత ప్రాథమిక అవసరం అని తెలియజేస్తుంది. ఈ మాసోత్సవంలో వేగ నియంత్రణ, డ్రంక్ అండ్ డ్రైవింగ్ నివారణ, పాదచారుల భద్రత వంటి అంశాలపై దృష్టి సారించారు. ఈ సందర్భంలో మన ఆకాశవాణి కూడా జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవం సందర్భంగా కొందరి అభిప్రాయాలను సేకరించి వేగం వద్దు ప్రాణం మొద్దు శీర్షికన ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని అందిస్తోంది. మరి విందాం రండి. దేశవ్యాప్తంగా రోడ్డు ప్రమాదాలు పెరిగిపోతున్నాయి. ర్యాష్ డ్రైవింగ్, నిర్లక్ష్యపు డ్రైవింగ్, డ్రంక్ అండ్ డ్రైవ్, ఓవర్టేక్ కారణంగా ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఎందరో ప్రయాణికులు ఈ ప్రమాదాల్లో ప్రాణాలు విడుస్తున్నారు. తరచూ ఎక్కడో ఒక ప్రాంతంలో ఈ ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. పదుల సంఖ్యలో మృతి చెందుతున్నారు. వీటిపై అధికారులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ప్రమాదాల సంఖ్య తగ్గడం లేదు. దేశంలో జరుగుతున్న రకరకాల సమస్యలతో పోల్చితే రోడ్డు ప్రమాదాల ద్వారా చనిపోయిన వారి సంఖ్యే ఎక్కువ. మన దేశంలో ప్రమాదాల తీవ్రత ఆ స్థాయిలో ఉంది. టెక్నాలజీ పెరిగింది, సౌకర్యాలు పెరిగాయి, టైం విలువ కూడా పెరిగింది. దీంతో తక్కువ సమయంలో గమ్యం చేరాలనే తాపత్రయము పెరిగింది. ఫలితంగా తరచూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. నా పేరు బి మధుసూదన్ రావు. నేను పోస్టల్ శాఖలో పనిచేసి రిటైర్ అయినటువంటి విశ్రాంత ఉద్యోగిని. ఇటీవల మనం చూస్తున్నటువంటి వార్తల్లోనండి వేగంగా వెళ్ళి డివైడర్ను ఢీకొన్న కారు, 3 మరణం, ఆగి ఉన్న లారీని వేగంగా గుద్దుకున్న మోటార్ సైకిల్, 2 దుర్మరణం, మద్యం మత్తులో డ్రైవింగ్ చేసిన డ్రైవర్, అదుపు తప్పి లోయలో పడిన బస్సు, ఇలాంటి వార్తలు మనం అందరం కూడా నిత్యం వింటూనే ఉన్నామండి, చూస్తూనే ఉన్నాం. ఇది కేవలం నియంత్రణ లేకుండా అతి వేగంగా వెళ్ళడం అనేటటువంటిది ఒక కారణం అయితే, మద్యం మత్తులో వాహనం నడపడం కూడా మరొక కారణం అండి. ఇంతే కాకుండా ట్రాఫిక్ రూల్స్ను పాటించకపోవడం కూడా ఇంకొక ముఖ్యమైనటువంటి కారణం అండి. దీనివల్ల ఎంతోమంది అమాయకులు బలవుతున్నారు. అతి చిన్న వయసులోనే జీవితాలు ముగిసిపోతున్నాయండి. ఈ విషయం గురించి వాహనదారులందరూ ఒకసారి ఆలోచించాలండి. వేగంగా వెళ్ళడం కన్నా ప్రయాణాన్ని కొంత సమయం ముందే బయలుదేరడం చాలా ఉత్తమమైనటువంటిదండి. వాహనం నడిపేటప్పుడు మద్యం సేవించకూడదనేది ప్రత్యేకమైనటువంటి గుర్తుంచుకోవాల్సిన అంశం అండి. ప్రాణం విలువను గుర్తించాలండి. హెల్మెట్ ధరించడం కూడా చాలా ముఖ్యమండి. అతి వేగం ప్రమాదకరం, మద్యం తాగి వాహనం నడపడం ప్రమాదకరం. ఇది అందరూ గుర్తించాలి, తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అప్పుడే మనము ఈ దుర్మరణాలను, ఈ యాక్సిడెంట్స్ను అనేటటువంటి దాన్ని ఆపగలుగుతామండి. ఇది అందరూ ఆలోచించాల్సినటువంటి విషయం. ప్రమాదాల్లో 90% నిర్లక్ష్యం కారణంగానే జరుగుతున్నట్లు తెలుస్తోంది. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించకుండా, కారు డ్రైవర్లు సీటు బెల్ట్ పెట్టుకోకుండా నడుపుతున్నారు. మన దేశంలో గంటకు 80 కిలోమీటర్ల వేగంలోపు నడిపేలా నిర్ధారించారు. రోడ్లలో మూలమలుపులు, మరమ్మతులు ఉన్నప్పుడు, గుంతలు ప్రమాదకరంగా మారినప్పుడు,
స్పీడ్ను మరింత తగ్గించి నడిపేలా చర్యలు తీసుకుంటారు. వీటిని పక్కన పెట్టి అతివేగంగా వెళ్లి ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ఇతరుల ప్రాణాలు పోవడానికి కూడా కారకులవుతున్నారు. పక్కనే ఉంది కదా అని అపసవ్య దిశలో వెళ్తే ఏమవుతుంది? వాహనాలు దూరంగా కనిపిస్తున్నాయి. ఇక్కడ వాహనం మలిపితే ఏమవుతుంది? అత్యవసర పని ఉంది, వేగంగా వెళ్తే ఏం కాదు అనే ధోరణిలో వెళ్ళి చాలామంది వాహన చోదకులు ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. నా పేరు అనిల్ కుమార్, మాది నిజామాబాద్ వినాయక్ నగర్. ఉదయం లేవగానే వార్తాపత్రికల్లో చూసే, టీవీల్లో రేడియోలో వినే సమాచారం రహదారి ప్రమాదాలు. రహదారి ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్న దేశాల్లో భారతదేశం ఒకటిగా ఉండడానికి కారణం అతివేగం ఒకటైతే, మరొకటి రహదారి భద్రతా నియమాల పట్ల అవగాహన లేకపోవడం. ప్రమాదాలకు గురవుతున్న వారిలో ఎక్కువగా 16 నుండి 40 సంవత్సరాలలోపు వారు ఎక్కువగా ఉన్నట్లు ఒక నివేదిక వెల్లడించింది. క్షణకాలంలో జరిగే ప్రమాదం అనేది వారిని నమ్ముకున్న కుటుంబాల్లో విషాదాన్ని నింపుతుంది. 2-వీలర్ ప్రయాణం చేస్తున్నప్పుడు హెల్మెట్ ధరించి అతివేగాన్ని నిరోధించి ప్రయాణిస్తే వారి గమ్యస్థానాన్ని సురక్షితంగా చేరగలరు. భారత ప్రభుత్వం ప్రజల్లో అవగాహనను కల్పించడానికి ప్రతి సంవత్సరం జనవరి నెలలో రహదారి భద్రతా వారోత్సవాలను నిర్వహించడం ఒక గొప్ప పరిణామంగా చెప్పవచ్చు. అలాగే నిజామాబాద్ కేంద్రం వారు ఇలాంటి కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజల్లో అవగాహన కల్పించడం కూడా ఒక గొప్ప పరిణామంగా తెలియజేస్తూ, ఈ అవకాశం కల్పించిన ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రానికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు. అజాగ్రత్తగా ఉంటే ప్రాణం పోతుందని తెలిసినా భయం లేదు. వాహనం ఎటువైపు వెళ్తుందనే ధ్యాస లేదు. వెనుక నుంచి వచ్చేవారికి ఇబ్బంది కలుగుతుందన్న ఆలోచన ఉండదు. కళ్ళన్నీ ఫోన్ మీదే. ఫోన్ మాట్లాడుతూ చాటింగ్ చేస్తూ వాహనాలు నడపడం వల్ల కొందరు రోడ్డు ప్రమాదాల బారిన పడుతున్నారు. వారిలో ఎంతో మంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. వాహనం నడుపుతూ ఫోన్ వినియోగించడం, కాల్స్ మాట్లాడడం వల్ల దృష్టి మల్లుతుంది. సంభాషణ మీదే దృష్టి ఉండడం వల్ల వెనుక ఇరువైపుల నుంచి వచ్చే వాహనాలను గమనించలేరు. హారన్ శబ్దాలు వినిపించవు. దీనివల్ల వాహనాలు ఢీకొట్టే ప్రమాదం ఉంది. ఫోన్ వినియోగిస్తూ ఒకే చేత్తో డ్రైవింగ్ చేసినప్పుడు అకస్మాత్తుగా స్పీడ్ బ్రేకర్లు లేదా ఎదురుగా ఏదైనా వస్తే వాహనం మీద నియంత్రణ కోల్పోయి అదుపు తప్పుతుంది. తెరను చూస్తూ డ్రైవింగ్ చేస్తున్నప్పుడు వాహనం లైన్ ప్రకారం కాకుండా అటు ఇటుగా వెళ్తుంది. ఇది పక్క నుంచి ఇరువైపుల వాహనదారుల్ని ప్రమాదంలో పడేస్తుంది. సెల్ ఫోన్లో మాట్లాడుతూ డ్రైవింగ్ చేసేవారు, సిగ్నల్లు జంపు చేసే చోదకులు, వారితో పాటు ఆ వాహనాల్లో ఉన్నవారి ప్రాణాలకు, రోడ్లపై వెళ్తే ఇతర ప్రయాణికుల ప్రాణాలకు ముప్పు తెస్తున్నారు. నిబంధనలు పాటిస్తూ నడిపితే మన సమయాన్ని ఆదా చేసే వాహనాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే విలువైన ప్రాణాల్నే హరిస్తున్నాయి. రాష్ట్రంలో వాహనదారులు నిబంధనలు పాటించకపోవడంతో ప్రతిరోజు 21 మంది రోడ్డు ప్రమాదాల్లో బలవుతున్నారు. నిత్యం 65 మంది గాయాల పాలవుతున్నారు. అర్థమైంది కదా? కుటుంబ సభ్యులు డ్రైవింగ్లో ఉంటే మీ బాధ్యతగా ఫోన్ చేయకండి. అత్యవసరమై ఫోన్ చేస్తే పక్కన ఆపి మాట్లాడాలని సూచించండి. ఈ నిబంధనను ప్రతి ఒక్కరూ పాటించాలని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. అలాగే మద్యం తాగి వాహనాలు నడిపేవారి వల్ల నిత్యం జరుగుతున్న రోడ్డు ప్రమాదాల దుర్ఘటనలను కళ్ళారా చూస్తూనే ఉన్నాం. వార్తాపత్రికల్లో చదువుతూనే ఉన్నాం. మద్యం మత్తులో వాహనాలను నడపడం వల్ల డివైడర్లను ఢీకొట్టడం, ఎదురుగా వస్తున్న వాహనాలను మరియు కాలినడకన వెళ్లే వారిని ఢీకొట్టి గాయాల పాలవుతున్నారు. తమ ప్రాణాలను పోగొట్టుకోవడంతో పాటు ఇతరుల ప్రాణాలను కూడా బలి తీసుకుంటున్నారు. మనిషి రక్తంలో ఆల్కహాల్, శరీరం, మెదడు పూర్తిగా అదుపు తప్పుతాయి. మనిషి రక్తంలో ఆల్కహాల్ 30 మిల్లీగ్రాములు మించితే శరీరం, మెదడు పూర్తిగా అదుపు తప్పుతాయి. సాధారణ డ్రైవర్తో పోల్చితే
మద్యం తాగిన చోదకుడి వల్ల ప్రమాద ఆస్కారం 40 రెట్లు ఎక్కువ. మద్యం తాగిన వారిలో వాహనం నడిపే నైపుణ్యం క్షీణిస్తుంది. దూకుడు, దుందుడుకుతనం పెరిగి ప్రమాదాలకు దారితీస్తుంది. సాధారణంగా వాహనాన్ని నిదానంగా నడిపే వ్యక్తి సైతం మద్యం మత్తు తలకెక్కగానే దూకుడుగా వ్యవహరిస్తాడు. అప్రమత్తత తగ్గిపోతుంది. తక్షణం నిర్ణయం తీసుకునే శక్తి మందగించి హఠాత్ పరిణామానికి తగ్గట్లుగా ప్రతిస్పందించలేరు. చేతుల్లో పట్టు తగ్గుతుంది. హ్యాండిల్ పై, స్టీరింగ్ పై అదుపు ఉండదు. ముప్పును ముందుగా పసిగట్టలేరు. వాహనాన్ని మలుపు తిప్పలేరు. ఎవరైనా అడ్డొచ్చినా ఆపలేరు. తరచూ లైన్లు మారుతారు. పరిసరాలపై పట్టు కోల్పోతారు. స్వీయ నియంత్రణ ఉండదు. ముందు వెనక వచ్చే వాహనాల రాకపోకల్ని గమనించలేరు. ఎదురుగా ఏమున్నాయో గుర్తించలేరు. కంటిచూపు మందగిస్తుంది. డ్రంక్ అండ్ డ్రైవ్ ప్రమాదాలు జరగకుండా మద్యం తాగి వాహనాలు నడుపుతున్న వారిని గుర్తించి డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు విస్తృతంగా చేయాలి. పదే పదే మద్యం తాగి వాహనాలు నడిపే వారి వివరాలతో సమాచార నిక్షిప్త నిధి రాష్ట్ర, జిల్లా స్థాయిలో అందుబాటులో ఉంచాలి. ఎవరైనా పట్టుబడినప్పుడు జరిమానాలు విధించడం తర్వాత వదిలేయడం కాకుండా శిక్షలు మరింత కఠినతరం చేయాలి. మోటారు వాహనాల చట్టం ప్రకారం మద్యం మత్తులో వాహనం నడుపుతూ తొలిసారి పట్టుబడితే 10,000 రూపాయల జరిమానా, 6 నెలల వరకు జైలు శిక్ష లేదా 2 విధించే అవకాశం ఉంది. రెండోసారి పట్టుబడితే 15,000 రూపాయల జరిమానా, 2 ఏళ్ల వరకు జైలు శిక్ష లేదా 2 విధించవచ్చు. డాక్టర్ తుమ్మలూరు సురేష్ బాబు, అధ్యాపకులు, జర్నలిజం శాఖ, యోగి వేమన విశ్వవిద్యాలయం, కడప. ఒక చిన్న తప్పు, ఒక చిన్నపాటి నిర్లక్ష్యం జీవితాన్ని బలి తీయవచ్చు. నిర్లక్ష్యంతో నిండు ప్రాణాలను మనం బలి తీసుకుందామా? ఒక్కసారి ఆలోచిద్దాం. రోడ్డు ప్రమాదాల రూపంలో ప్రతిరోజు పత్రికల్లో చూస్తూ ఉన్నాం. ఈ రోడ్డు ప్రమాదం క్షణాల్లో జరిగినప్పటికీ బతికినంత కాలం వికలాంగుడిగా ఉండడం ఎంత కష్టమో, కన్నవారికి ఎంత భారమో ఒక్క క్షణం ఆలోచించాలి. కుటుంబానికి ఆసరా అవుతారనుకున్న మీరు మంచానికే పరిమితమైతే ఆ కుటుంబం, ఆ తల్లిదండ్రులు ఎంత ఆవేదన చెందుతారో ఒక్కసారి స్ఫురణకు తెచ్చుకుంటే ప్రమాదాలను తగ్గించగలుగుతాం. తన బిడ్డ చదువుల ఆసరా తీరుస్తుందని తల్లిదండ్రులు వాహనాలు కొనుగోలు చేసి ఇస్తారు. అది కూడా దాని వెనుక ఎంతో శ్రమ ఉంటుంది, ఎంతో కష్టం ఉంటుంది. ఆ అమౌంట్ను, ఆ మొత్తాన్ని సమీకరించడానికి ఆ వాహనంతో నిన్ను చిరస్థాయిగా దూరం చేసుకోవాలని అనుకోరు. ప్రమాదంలో బిడ్డను పోగొట్టుకున్న తల్లిదండ్రులను ఒక్కసారి పలకరించి చూడండి. వారి బాధలు కన్నీటి దార కనిపిస్తుంది. దుఃఖం పెళ్ళుబుకుతుంది. వారి జీవితంలో అత్యంత దురదృష్టకరమైన రోజు తన బిడ్డ రోడ్డు ప్రమాద రూపంలో దూరమైన రోజుగా చెప్తారు. ఇటీవల ప్రసార మాధ్యమాలలో ముఖ్యంగా రీల్స్ చేస్తూ ప్రమాదాలను ముఖ్యంగా యువత కొని తెచ్చుకుంటున్నారు. హీరోయిజం పేరుతో లేదా తన రీల్స్కి లైక్స్, కామెంట్స్ రావాలని తెగ ప్రయత్నం చేస్తున్నారు. ఆ ప్రయత్నంలో మనమే లేకపోతే వాటి ప్రయోజనం ఏంటి, వాటి ఫలితం ఏంటి? అందుకే మనం ఇవాళ నుంచి జాగ్రత్త పడదాం. వాహనంపై వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా రహదారి నియమాలను, రోడ్డు భద్రతా నియమాలను మనం పాటిద్దాం. ఖచ్చితంగా హెల్మెట్ ధరిద్దాం. సాధ్యమైనంత వరకు ఓవర్టేక్ను నివారిద్దాం. భారీ వాహనాలను క్రాస్ చేసేటప్పుడు ముఖ్యంగా అత్యంత జాగ్రత్తతో, సమన్వయంతో, సహనంతో వ్యవహరిద్దాం. అంతేకాదు రాత్రి సమయాల్లో ప్రయాణం చేసేటప్పుడు రోడ్డు సైడ్ వాహనాలు నిలిపి ఉంచుతారు. వాటి పట్ల చాలా అప్రమత్తంగా యువత ఉండాల్సిన అవసరం ఉంది. ఒక క్షణం ఆలస్యమైతే మునిగిపోయేది ఏమీ ఉండదు. అయితే దీనికంటే ముందు మనం రోజువారీ కార్యక్రమాల్లో ప్రణాళిక వేసుకుంటే ఈ ప్రమాదాలను మనం దూరం కావచ్చు, స్వేచ్ఛగా జీవించవచ్చు. ముఖ్యంగా ఎక్కువ మంది యువత వాహనం సుదీర్ఘకాలం నడపడం కారణాల రీత్యా ఆ వాహనం నేను ఎంత జాగ్రత్తగా నడుపుతానో, ఎంత వేగంగా వెళ్ళినప్పటికీ నియంత్రిస్తాననే కాన్ఫిడెన్స్, ఓవర్ కాన్ఫిడెన్స్, అతి విశ్వాసం ఉంటుంది. అది ప్రమాదంలో నిన్నే లేకుండా చేసే అవకాశం ఉంటుంది. అందుకనే హెల్మెట్ ధరించినప్పటికీ కొంతమంది హెల్మెట్ ఉంది కదా అని ఓవర్ స్పీడ్లో వెళ్తూ ఉంటారు. ప్రమాదము జరిగితే
ఒక తలకు మాత్రమే అది రక్షణ ఉంటుంది, మిగతా శరీర భాగాలన్నీ ప్రమాదానికి గురి అవకాశం ఉంటుంది. హెల్మెట్ ధరించడం అనేది మనకు అత్యంత సురక్షితమే, అయితే శరీర భాగాలన్నిటికి కాదనే విషయాన్ని గుర్తుంచుకొని మనం జాగ్రత్తగా వెళ్ళాలి. అంతేకాకుండా మనం పిల్లలను, కుటుంబాన్ని వాహనంలో తీసుకెళ్ళేటప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలి. మైనర్లు ద్విచక్ర వాహనాలు, కార్లు డ్రైవింగ్ చేస్తున్న కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. వారికే కాకుండా రోడ్లపై ఇతరుల ప్రాణాలకు ముప్పుగా పరిణమిస్తోంది. తల్లిదండ్రుల నిర్లక్ష్యం, రోడ్డు భద్రతా చట్టాల పట్ల నిర్లిప్తత రహదారులపై ప్రమాదకర పరిస్థితుల్ని పెంచేస్తున్నాయి. ద్విచక్ర వాహనాలు, కార్లు నడిపేందుకు 18 సంవత్సరాలు నిండిన వారు అర్హులు. చాలామంది మైనర్లు గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ద్విచక్ర వాహనాలు, ట్రాక్టర్లు, కార్లు నడుపుతుంటారు. ఆ సమయంలో పోలీసులకు పట్టుబడితే పిల్లల తల్లిదండ్రులపై కేసులను నమోదు చేస్తారు. వారు న్యాయస్థానాలకు హాజరై జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. మైనర్లు వాహనాలు నడిపిన సమయంలో ఏదైనా ప్రమాదం జరిగితే ప్రమాద బీమా కూడా వర్తించదు. కారు ఖరీదై ఉండాలి, సీట్లు కంఫర్ట్గా ఉండాలి, కానీ సీటు బెల్ట్ పెట్టుకోవడానికి అన్కంఫర్ట్. మనల్ని ఎవరైనా ఓవర్టేక్ చేస్తే అంత వేగం అవసరమా అంటాం. రోడ్లపై నిర్దేశించిన వేగాన్ని మాత్రం పాటించాం. కారులో దుర్వాసన రాకుండా పెర్ఫ్యూమ్ వాడతాం. అదే దుర్వాసన వచ్చే మద్యాన్ని తాగుతూ డ్రైవ్ చేస్తాం. పక్కవాడు రెడ్ సిగ్నల్ దాటితే వీడికి రోడ్ సెన్స్ లేదంటాం. అదే మనకైతే అప్పుడే రెడ్ సిగ్నల్ వేసేయాలా అని విసుక్కుంటాం. చూడ్డానికి ఇవన్నీ చిన్న తప్పులు, సిల్లీ కారణాల్లానే కనిపిస్తాయి. కానీ దేశంలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాల వెనుక కారణాలను పరికిస్తే వాటి వెనుక ఇవే కనిపిస్తాయి. అతివేగం, రోడ్డును అంచనా వేయకపోవడం కారు ప్రమాదాలకు ప్రధాన కారణాలైనప్పటికీ సీటు బెల్ట్ పెట్టుకోకపోవడం కూడా ప్రయాణికుల మరణాలకు దారితీస్తోంది. ట్రాఫిక్ కానిస్టేబుల్ చూసి కెమెరాతో క్లిక్ మనిపిస్తాడని, సీసీ కెమెరాలకు చిక్కుతామని ద్విచక్ర వాహనాలపై వెళ్లేవారు హెల్మెట్ పెట్టుకుంటున్నారే తప్ప అది మన ప్రాణాల్ని కాపాడే నేస్తమని ఎవరూ గుర్తించడం లేదన్నది నిత్య సత్యం. కెమెరాలు లేని, పోలీసు తనిఖీలు లేని రోడ్లపై వాహనదారులను చూస్తే ఈ విషయం అర్థమవుతుంది. కారులో ప్రయాణించేవారు అంతే. సీటు బెల్ట్ పెట్టుకోవడాన్ని అసౌకర్యంగానే భావిస్తున్నారు. ఎవరూ చూసే అవకాశం లేదనుకుంటే వాటిని తీసి పక్కన పెట్టుకుంటున్నారు. కానీ ప్రమాద సమయంలో ఇవి మనల్ని రక్షిస్తాయని గ్రహించేవారు కొందరే. కారుకు ఎన్ని ఎయిర్ బ్యాగులున్నా సీటు బెల్ట్ ధరించినప్పుడే ముప్పు నుంచి తప్పించుకునే అవకాశం ఉంటుందనేది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. అలాగే వాహనదారులు హెల్మెట్తో రోడ్డు మీదకి వస్తే సరిపోదు. దాన్ని సక్రమంగా ధరించకపోయినా, బకిల్, పట్టీ పెట్టుకోకపోయినా ట్రాఫిక్ పోలీసులకు చిక్కాల్సిందే. రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు హెల్మెట్ ధరించకపోవడం, ఒకవేళ ధరించినా బగిల్ పెట్టుకోకపోవడం వల్ల ప్రాణ నష్టం పెరుగుతున్న దృష్ట్యా పోలీసులు బాధ్యులపై కేసులు నమోదు చేస్తున్నారు. చలానాల నుంచి తప్పించుకోవడానికి కొందరు సిగ్నళ్ల దగ్గర ట్రాఫిక్ పోలీసులు కనిపిస్తేనే అప్పటికప్పుడు తగిలించుకోవడం, ప్రమాదం జరిగితే రక్షణ కల్పించలేనివి వాడుతున్నట్లు గుర్తించారు. ప్రమాదాల నియంత్రణలో భాగంగా శిరస్త్రాణం తప్పనిసరిగా ధరించేలా నిబంధనలు అమలు చేస్తున్నారు. ఐఎస్ఐ గుర్తులేని హెల్మెట్ను ధరించడాన్ని పోలీసులు అనుమతించరు. హెల్మెట్ ధరించే వారిలో 95% పట్టీ ధరించడం లేదు. బిగుతుగా ఉంటుందనో, సెల్ ఫోన్ మాట్లాడడానికి ఇబ్బందనో బకిల్ పెట్టుకోవడం లేదు. పట్టీ ధరించకపోతే రోడ్డు ప్రమాదం జరిగినప్పుడు హెల్మెట్ ఊడి తీవ్ర గాయాలై ప్రాణాలకు ముప్పు వాటిల్లే అవకాశం ఉంటుంది. నేను బి కళాగోపాల్, అభంగపట్నం ఉన్నత పాఠశాలలో ఆంగ్ల సహా ఉపాధ్యాయునిగా పనిచేయుచున్నాను. రోడ్డు భద్రతా మాసోత్సవాల సందర్భంగా అందరికీ సేఫ్ డ్రైవ్ అండ్ సేవ్ యువర్ లైఫ్ అని చెబుతున్నాను. ఇంటి నుండి బయలుదేరిన మనిషి చక్కగా తిరిగి ఇల్లు చేరుతాడా లేదానన్న శశభిషల పర్వంలో నేడు జాతీయ రహదారులంటే ఘోర కలికి అడ్రస్గా మారుతున్నాయి. మితిమీరిన వేగం, ఆల్కహాల్ల సేవనంతో వాహనదారుడు ఉన్మత్తుడై తన ప్రాణాలనే గాక మరికొన్ని నిండు జీవితాలను బలి తీసుకుంటున్నాడు. ఒకరిని చూసి మరొకరు ఓవర్టేక్ చేసి దూసుకెళ్తూ అదో హీరోయిజానికి ప్రతీకగా పోటీలు పడి రహదారులపై
తమ వాహనాలను పరిగెత్తిస్తూ థ్రిల్ అవుతారు. కానీ అడ్డుగా ఏవైనా వస్తే ఇక అంతే. రోడ్డు డివైడర్కు ఢీ కొట్టి స్వయంకృతంతో అనంత ప్రాణాలను గాల్లో కలిపేస్తున్నారు. తమ ఇంటి వారికి అంతులేని శోకాన్ని మిగులుస్తున్నారు. రోడ్డు భద్రతా మాసోత్సవాలు అనే కాదు, ప్రతిరోజు రోడ్డు ఎక్కేటప్పుడు భద్రంగా ఉండాలి. అటు ఇటు చూసి రోడ్డు దాటాలి. పాదాచారులకు గుర్తించిన కాలిబాట వెంటే నడవాలి. ఎప్పుడూ వాహనాలకు ఎదురు నడవరాదు. చిన్నపిల్లలు, వృద్ధులు, అంధులు, అశక్తులు ఉంటే వారికి రోడ్డు దాటడంలో మన వంతు సహాయం చేయాలి. మన దేశంలో ఏటా 5 లక్షలకు పైచిలికే రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయంటే ఇది ఎంత తీవ్ర సమస్యగా పరిణమించిందో ఊహించండి. పాఠశాలలకు వెళ్లే చిన్నపిల్లలు తమ తమ దైనందిక జీవితాల్లో భాగంగా రోడ్డు ఎక్కక తప్పదు. పనులు ముగించుకొని వాలుతున్న పొద్దుతో సోపతి చేస్తూ ఇంటికి చేరుకోక తప్పదు. ఈ మధ్యలో మాత్రం వారు ఏమాత్రం తొందరపడ్డా ఇల్లు లేదా ఆఫీసు చేరాలన్న ఆదుర్దాతో ఎక్స్లేటర్ తొక్కి స్పీడోమీటర్ ముళ్ళుతో సమానంగా స్టీరింగు తిప్పుతూ తాము టెన్షన్ పడిపోతూ ఎదుటివారిని ఆందోళనకు గురి చేస్తారు. ఇలాంటి ర్యాష్ డ్రైవింగ్ వలన కూడా అభం శుభం తెలియని పాదాచారులు మరణిస్తున్నారు. రోడ్డు ప్రమాదాలని నివారించాలంటే ముందుగా అరికట్టాల్సింది మితిమీరిన వేగాన్ని, సమయం చాలా లేదని, పరీక్షకు లేట్ అవుతుందని, ఎక్కాల్సిన బస్సు లేదా రైలు మిస్ అవుతుందని ఆందోళన, ఆదుర్ద పడిపోతూ రోడ్డుకు అడ్డదిడ్డంగా పరిగెత్తుతుంటారు. ఎందరో ఉద్యోగస్తులు ఇలా ఉరుకులు పరుగులతో ముందు వెనక చూసుకోక హైరాణ పడి ప్రాణాలు కోల్పోతున్నారు. కనుక కొద్దిగా సంయమనం పాటిద్దాం. మరి కొద్దిగా సమయం కంటే ముందుగానే ఇంటి వద్ద నుండి ముందుగానే ప్రయాణాన్ని ప్రారంభిద్దాం. మితిమీరిన వేగాన్ని అరికడదాం. అందరి ప్రాణాలు విలువైనవేనని గుర్తిద్దాం. మూల మలుగుల్లో, యూటర్నుల్లో మరి కాస్త నెమ్మదిగానైనా వెళ్దాం. ట్రాఫిక్ సిగ్నల్స్ను నిర్దిష్టంగా పాటిద్దాం. జీవన భద్రతను పెంచుకుందాం. ధన్యవాదాలు. వేగం కన్నా ప్రాణం మిన్న, అతివేగం ప్రమాదకరం అని ఇలా అనేక రకాలుగా పోలీసు, రవాణా శాఖ అధికారులు ప్రచారాలు చేస్తున్నా కొందరు పెడచెవిన పెడుతున్నారు. వేగంగా వెళ్తే తొందరగా గమ్యాన్ని చేరుతామనే అత్యుత్సాహంతో ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. నేను ఎంత వేగంగా వెళ్ళినా నాకు ఎలాంటి ప్రమాదం జరగదనే అతి నమ్మకంతో ఇతరుల జీవితాలను సంకటంలో పెడుతున్నారు. సమస్య తలెత్తక ముందే నిదానంగా నిబంధనలు పాటిస్తూ వాహనం నడిపితే మంచిదంటున్నారు పోలీసు అధికారులు. రహదారి ప్రమాదాల కట్టడికి పోలీసు యంత్రాంగం అనేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. జాగ్రత్తలు తీసుకోవాలని ప్రచార కార్యక్రమాలు చేపడుతోంది. అయినా పరిస్థితుల్లో మాత్రం మార్పు రావడం లేదు. ప్రమాదాలు అంతకంతకు పెరుగుతూనే ఉన్నాయి. నిర్లక్ష్యపు డ్రైవింగ్, రాంగ్ సైడ్ డ్రైవింగ్తో అనేక మంది ప్రాణాలు కోల్పోతూనే ఉన్నారు. మరెందరో గాయాల పాలవుతున్నారు. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి. రహదారి ప్రమాదాల్లో కేవలం నిర్లక్ష్యం, ఏమరపాటు కారణంగానే జరుగుతున్నవి ఎక్కువ. రహదారులపై అప్రమత్తంగా ఉండకపోతే ప్రమాదం తప్పదని తెలిసినా అనేక మంది ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. మోటారు సైకిల్ యాక్టులో భాగంగా పలు సెక్షన్ల కింద జరిమానా విధిస్తున్నా వాహన చోదకులలో మార్పు రావడం లేదు. అపసవ్య దిశలో డ్రైవింగ్ చేస్తూ ప్రమాదాలు కొని తెచ్చుకుంటున్నారు. ప్రమాదాల తగ్గింపు కోసం ప్రజల్లో అవగాహనకై ప్రత్యేక డ్రైవులు నిర్వహిస్తున్నామని, ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తే ప్రమాదాలు జరగకుండా సురక్షితంగా గమ్యాలకు చేరుకోవచ్చని, ప్రయాణికులు కుటుంబ సభ్యుల్ని గుర్తుపెట్టుకుని నిరంతరం ముందుకు పోవాలని పోలీసు శాఖ వారు సూచిస్తున్నారు. ఇక మరో ముఖ్య విషయం ఏమిటంటే జాతీయ రహదారులపై చలికాలంలోనే ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయి. వాహనదారులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటే సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకుంటారని జిల్లా పోలీసు శాఖ ప్రత్యేకంగా అవగాహన కల్పిస్తోంది. నా పేరు కట్ల సతీష్, మాది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం గ్రామం. ఈ రోడ్డు ప్రమాదాలకు ముఖ్య కారణాలు ట్రాఫిక్ నియమాలు తెలుసుకోకపోవడం వల్ల, అలాగే వేగంగా నడపడం వల్ల, స్పీడు ఉన్నదానికంటే ఇప్పుడు మనకు నేషనల్ హైవేలో సూచికలు ఉంటాయి. అవి ట్రాఫిక్ రూల్స్ తెలియక చాలామంది ఎక్కడ పడితే అక్కడ యూటర్న్ తీసుకోవడం వల్ల వెనక వచ్చే వాహనాలు చూసుకోకుండా బండిని తిప్పడం వల్ల కూడా చాలా ప్రమాదాలకు చోటు చేసుకుంటున్నాయి. అలాగే పిల్లలు కూడా 10 సంవత్సరాల పిల్లలు కూడా డ్రైవింగ్ నేర్చుకొని సరైన అవగాహన లేకుండా మితిమీరిన వేగంతో డ్రైవ్ చేస్తూ
ప్రమాదాలు కొని తెచ్చుకొని ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నారు. అలాగే సరైన వాహనాలకు కూడా సరైన పత్రాలు లేకపోవడం వల్ల కూడా, అలాగే హెల్మెట్ ధరించకపోవడం వల్ల కూడా ట్రాఫిక్ పోలీసులు ఉన్నప్పుడు మాత్రమే ఒక హెల్మెట్ ని ఏ విధంగా అయితే ఒక ఆభరణంలా వాడుతున్నారు కానీ అదొక బాధ్యతగా వాడట్లేదు. అలా చాలా చోట్ల కూడా హెల్మెట్ పెట్టుకోపోవడం వల్ల ఎన్నో పెను ప్రమాదాలు జరిగి చాలా ఇబ్బందులు పాలవుతున్నారు. బైక్ కొనుక్కున్నప్పుడే ప్రతి సంవత్సరం ఇన్సూరెన్సు, అలాగే పొల్యూషను, డ్రైవింగ్ లైసెన్స్ కూడా తప్పనిసరిగా ఉంటేనే రోడ్డు మీదకి రావాలి. అలాగే 18 సంవత్సరాలు దాటిన పిల్లలకు మాత్రమే బండి ఇవ్వాలి. ఒక హెల్మెట్ పెట్టుకోవడం వల్ల మనిషి కాళ్ళు చేతులు విరిగినా గానీ తొందరలోనే కోలుకుంటారు. అదే హెల్మెట్ పెట్టుకోపోవడం వల్ల ప్రమాదం జరిగితే మనిషి కోలుకోవడం చాలా కష్టం. అందుకని చిన్న పొరపాట్లు మన జీవితానికే అది చెరగని ముద్రగా ఉంటుంది. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరూ రోడ్డు మీదకి వచ్చేటప్పుడు హెల్మెట్, అలాగే లైసెన్సు, బండికి సరైన పత్రాలు అన్నీ ఉండాలి. ఇక వాహన చోదకులు తీసుకోవాల్సిన ముఖ్యమైన జాగ్రత్తలు ఏమిటో మరొకసారి తెలుసుకుందాం. ద్విచక్ర వాహనదారులు విధిగా హెల్మెట్ను ధరించాలి. కార్లు నడిపేవారు సీటు బెల్ట్ పెట్టుకోవాలి. రహదారి నిబంధనలు, సూచనలు తూచా తప్పకుండా పాటించాలి. పరిమితికి మించిన వేగం ప్రమాదానికి దారితీస్తుంది. హైవేల్లో వంతెనలు, కూడళ్ళు, సమస్యాత్మక ప్రాంతాల్లో నిర్ణీత వేగంలోనే వెళ్ళడం మంచిది. మూల మలుపుల వద్ద ఓవర్టేక్ చేయకూడదు. హై బీమ్ లైట్ వాడకాన్ని నిషేధించాలి. లో బీమ్ లైట్ని వాడాలని రవాణా శాఖ సూచిస్తోంది. అద్దాలపై పేరుకునే మంచును ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి. ఇతర వాహనదారులను అప్రమత్తం చేసేలా రేడియం స్టిక్కర్లు అమర్చాలి. రాత్రిళ్ళు మంచు కారణంగా ఎదురుగా వచ్చేవి ముందుకెళ్లే వాహనాలు ఢీకొనే వరకు కనిపించవు. సురక్షిత దూరం పాటిస్తూ సిగ్నల్లు, లైట్లతో ఇతర వాహనదారులను అప్రమత్తం చేయాలి. అకస్మాత్తుగా బ్రేకులు వేయరాదు. కనీసం 100 అడుగుల దూరం పాటించాలి. మరమ్మతులకు గురైన వాహనాన్ని రోడ్లపై, మార్జిన్లలో నిలపకూడదు. అలాగే రాత్రిళ్ళు, ఉదయం వేళల్లో కాలినడకన వెళ్లేవారిని, సైక్లిస్టులను జాగ్రత్తగా గమనించాలి. గ్రామాల్లో అవగాహన లేకుండా రోడ్లు దాటేవారి వల్ల మార్జిన్ వెంట కూర్చోవడంతో ప్రమాదాలు జరుగుతుంటాయి. శ్రోతలకు నమస్కారం. నా పేరు ఆబిద్ హుసేన్, నెల్లూరు వాస్తవ్యండి. రహదారి భద్రత గురించి మాట్లాడాల్సి వస్తే, ఇప్పుడు ఈ స్పీడ్ యుగంలో ముందు వెనక చూసుకోకుండా డ్రైవింగ్ చేస్తూ ఉన్నారు. అంటే ఎదురుగా వచ్చేటువంటి వ్యక్తి పరిస్థితి ఏంటి, మన పక్కన ప్రయాణించేటువంటి వ్యక్తి పరిస్థితి ఏంటి అనేది చూసుకోకుండా, ఇండికేటర్స్ వేయకుండా ఎవడి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ముందుకెళ్ళిపోతున్నారు. దీనివల్ల ఏమవుతుందంటే పక్కన వచ్చేటువంటి ప్రయాణికుడికి చాలా ఇబ్బంది కలిగేటువంటి అవకాశం ఉంది. ఈరోజు జరిగినటువంటి ఒక సంఘటన చెప్పాల్సి వస్తే, ఒక స్కూల్ ఆటో పిల్లల్ని ఎక్కించుకొని వెళ్తూ ఉంది. ఆ స్కూల్ ఆటోకి 2 మహిళలు నెల్లూరు DKW కాలేజ్ దగ్గర అడ్డంగా రావడంతో స్కూల్ ఆటో తిరగబడిపోయింది. ఈ వార్త అన్నిట్లో కూడా వచ్చింది. కారణం ఏంటి అనేది అన్వేషిస్తే, ఆ బైకర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అడ్డంగా వచ్చేయడం, 2 మహిళలు, ఆ 2 మహిళల్ని తప్పించబోయిన క్రమంలో ఆటో బోల్తా పడిపోవడం, ఆటో వాడు కూడా కొంత స్పీడ్గా ఉండడం జరిగింది. చిన్నపిల్లల్ని ఎక్కించుకొని పోయేటువంటి పరిస్థితుల్లో ఆటో వాడు అంత స్పీడ్గా ప్రయాణించడం కరెక్టేనా? అలాగే ఇక అడ్డంగా వచ్చేయడం అనేది కూడా ఆలోచించుకోవాలి. అంటే ముందు వెనక సప్పంట కొట్టేస్తుంటే ఆ 2 మహిళల పరిస్థితి ఏంటి? ఆటో తిరగబడింది. అదృష్టవశాత్తు చిన్నపటికాయలతో చిన్నపిల్లలు ఉన్నారు ఆటోలో, తప్పించుకున్నారు. సో ఈ స్పీడ్ ముందు వెనక చూసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ప్రాక్టికల్గా చాలా ఇబ్బందులు వస్తున్నాయి దీనివల్ల. ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి. ఎక్సిలేటర్ ఎంత రేస్ చేస్తే అంత ముందుకు పోతుంది బండి. అలాగని చెప్పేసి అలా రేస్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే మరి కరెక్ట్ కాదు కదా. రైడర్స్ ఉంటారు కదా, రైడర్స్ వెళ్తారు, కానీ వాళ్ళు ఎక్కడ వెళ్ళాలో కరెక్ట్గా ఆ పర్టికులర్ ప్లేస్లోనే వెళ్తూ ఉంటారు. మిగతా ప్రాంతాలు ఎక్కడ కూడా రైడర్స్ ఆ స్పీడ్ మెయింటైన్ చేయరు. మెయిన్గా జాతీయ రహదారులు కానీ, ఖాళీ ప్రాంతాలు కానీ ఉండేటువంటి ప్రాంతాల్లో వాళ్ళు ఆ స్పీడ్ మెయింటైన్ చేస్తారు. ఇది ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. సో మనం చేసేటువంటి చిన్న తప్పు వల్ల ఎదుటి వ్యక్తి ప్రాణాలు కూడా పోతూ ఉన్నాయి. ఈ విషయం ఆలోచించి
స్పీడ్ని కంట్రోల్లో పెట్టుకోండి. ఎక్సిలేటర్ ఎంత పట్టుకుంటే అంత స్పీడ్ పోతుందని పోతే ఎదుటివాడికి కూడా మీ వల్ల ప్రమాదం జరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి రహదారి భద్రతా నియమాలు ప్రతి ఒక్కరూ పాటించండి. ఇదొక్కటే నెల్లూరు నుంచి నా చిన్న రిక్వెస్ట్. ప్రతి శ్రోత కూడా ఈ విషయాన్ని ఆలోచించి రోడ్డెక్కుతారని భావిస్తున్నా. థ్యాంక్ యూ. ధన్యవాదాలు. ఇక ముఖ్యంగా చివరగా చెప్పుకోవాల్సిన విషయాలు ఏమిటంటే, ట్రాఫిక్ నియమాలపై ప్రతి ఒక్కరికి అవగాహన పెరగాలి. వాహనదారుల్లో మార్పు రావాలి. రోడ్డు భద్రత అనేది పోలీసుల తనిఖీల కోసం పాటించేది కాదు, అందరి సురక్షిత ప్రయాణాలకు కీలకమైన అంశం. ఎవరికి వారు నేను బాధ్యతగా జాగ్రత్తగా ఉండాలి అని అనుకోవాలి. ఆ బాధ్యతతో వాహనాలు నడపాలి. ఇందుకోసం రోడ్డు నియమాలు, ట్రాఫిక్ నిబంధనలపై పూర్తిస్థాయి అవగాహన కలిగి ఉండాలి. రహదారి భద్రత ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదు, ప్రతి పౌరుడి సామాజిక బాధ్యత.